నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? నేను ఇలాగే ఏ గదిలోకి వెళ్ళినా ఖచ్చితంగా నన్ను అనుమానిస్తారు. ఇలా కాకుండా నేను ఈ హాస్పిటల్లో మనిషిలాగా వెళ్ళాలి. కానీ ఎలా? ఇది మేము చేస్తున్న సీక్రెట్ వ్యాపారం. ఈ వ్యాపారంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే మా దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొచ్చే మీలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వే అమ్మాయిని తీసుకొచ్చినా ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ మా దగ్గర చాలా భద్రంగా ఉంటాయి. ఏ సంవత్సరం ఎవరెవరు ఏ అమ్మాయిని తీసుకొచ్చారు, వాళ్ళకి ఏ అబ్బాయి వాళ్ళ పిల్లల్ని పుట్టించాం, ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. చూడమ్మా స్వాతి, నీకు రావాల్సిన డబ్బుల్లోనూ ఎక్కడ ఏ మిస్టేకు ఉండదు. నీ ప్రతి రూపాయి నీకు అందుతుంది. ఏం కంగారు పడకు. నువ్వు పోయినసారి తెచ్చిన అమ్మాయిలు మాకెందుకు పనికిరాలేదు. ఈసారి తీసుకొచ్చే అమ్మాయిలు చాలా గొప్ప అందగత్తెలై ఉండాలి. అలాగేనమ్మా, అలాగే తీసుకొస్తాను. కాకపోతే మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పిస్తే చాలు. డబ్బు కూడా నేను ఊర్మిళ మేడంతో మాట్లాడి ఇప్పిస్తాను. అలాగే అమ్మా, వస్తాను. వెళ్ళిరా. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏ ఆడపిల్లలతో అయితే పిల్లల్ని కనిపిస్తున్నారో ఆ ఆడపిల్లలకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఈ హాస్పిటల్లోనే భద్రంగా ఉన్నాయన్నమాట. అవి ఎక్కడుండుంటాయి? ఆ ఫైల్స్ని చూస్తే ఖచ్చితంగా నా బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిపోతుంది. వెంటనే ఆ రూమ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా సీక్రెట్గా ఉండే రూమ్లో దాచిపెడతారు. ఖచ్చితంగా వాటికి లాకర్స్ కూడా ఉండే ఉంటాయి. ఏమైందిరా? ఏం వెతుక్కుంటున్నావు? అదేరా, సీక్రెట్ రూమ్ తాళాలు కనిపించట్లేదు.
ఇదేంటి? నా పేరు లేదు, నా ఫోటో లేదు. అందరి ఫైల్స్ ఉన్నాయి, నాదొక్కటే లేదు. నేనెక్కడో ఏదో పొరపాటు పడుతున్నాను. పిచ్చోడా, అది ఎవరికో కానీ దొరికిందనుకో, వాళ్ళు సీక్రెట్ రూమ్ తాళాలు ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా? అప్పుడు ఆ విషయం ఉర్మిళ మేడం గారికి తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. వెతుకు. ఇదే నా ఫైల్. చిన్నప్పుడు నా పేరు కృష్ణప్రియ కాబట్టి ఆ ఊర్మిళ నా పేరుని కృష్ణప్రియ అని రాపించింది. ఖచ్చితంగా ఈ ఫైల్లో నా బిడ్డకి తండ్రి ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. రే నిద్ర మొహమోడా, వెతుకు. ఒరే సెక్యూరిటీ, మేడం. అమ్మా చెప్పండి అమ్మా. ఈ రూమ్ తాళాలు ఇటివరా. అమ్మా తాళాలు కనిపించట్లేదమ్మా, వాడి గురించే వెతుకుతున్నాం. ఎక్కడో పడిపోయామ్మా. ఒరే మెంటల్ ఎదవా, ఈ రూమ్ ఎంత విలువైందో తెలుసా? అలా ఎలా పడేస్తావు? పద వెతుకుదాం. అలాగే అమ్మా, వెతుకుతాం. పదరా. నువ్వు కూడా వెతుకు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిన, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంత కాలం భరించాలి ప్రాణం.
యశోదకేమైంది? అలా ఉంది. నరనరాలలోన విషమైంది ప్రేమ చివరకు మిగిలేది ఇది యశోదా, యశోదా, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైందో చెప్పే యశోదా. అత్తయ్య, యశోదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు యశోదా? చెప్పు యశోదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. యశోదా, ఇందులో ఉన్నది నిజమా? అసలు నీకు ఈ ఫైల్ ఎక్కడ దొరికింది? అంటే అంటే ఇన్ని రోజుల ఆ సుబ్బరాజు, దేవకి వీళ్ళందరూ నీతో అబద్ధం ఆడారన్నమాట. ఏమంటున్నారు అత్తయ్య? నీకింకా అర్థం కాలేదా యశోదా? ఈ ఫైల్ని బట్టి చూస్తుంటే యశోదా అల్లుడు గారు రండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే మీరొచ్చారు. అమ్మ యశోద, నువ్వు కూడా తిందుగనరా. రా బావా, కూర్చో. ఏంటండి, ఎందుకలా చేశారు? ఎందుకంత కోపం? ఏమైంది బావా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైందో చెప్పాలరా నీకు? ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? ఏమండి? రేయ్! ఏమండి?
ఏమండి ఏంటండి ఇది? ఆగు మధు. అరే బావా ఎందుకు ఆగండి. బావా? ఏమండి బావా ఏమైంది బావా? ఏమండి ఏమైందండి? ఎందుకు కొడుతున్నావు బావా? ఏంటండి ఇది? ఏమండి చేస్తాను రా. ఏమండి బా వద్దు బా. ఏమండి ఆగండి. వద్దు బా. చెప్పేది మీకే. ఏమండి ఆగండి. మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పండి. అన్నయ్య వదిన ఎందుకు కొడుతున్నావు? నువ్వు మాట్లాడక యశోదా. ఇక్కడ ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు. నీ అన్నగా నేను మాట్లాడాల్సింది మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు. అడ్డుపడ్డందుకు నన్నెందుకు కొడుతున్నారు? కారణం చెప్పండి. అనవసరంగా మీకున్న కోపాన్ని మా మీద చూపించకండి. అనవసరంగా కొడుతున్నానా? నేను అనవసరంగా కొడుతున్నానా? మిమ్మల్ని కొట్టడం కాదు, నరికి చంపినా పాపం లేదు. యశోదా ఆ ఫైల్ ఇవ్వు. చూడు, ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడు. నేనెందుకు కొడుతున్నానో నీకు అర్థమవుతుంది. చూడు. ఏమైంది దేవకి? యశోదా హరి, నీకు గతం ఎలా గుర్తు తెప్పించాలో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు, అత్తయ్య మామయ్య గారి మాటలైనా నమ్ము హరి. ఈ రాక్షసి నీకు గతం గుర్తు తెప్పించడానికి మాకు కావలసిన సాక్ష్యాలన్నిటినీ మాయం చేసింది. అవును హరి, ఈ ఊర్మిళని నమ్మకు. ప్రణవి కూడా అబద్ధం రా. నువ్వు చిన్నప్పటి నుంచి యశోదతో కలిసి పెరిగావు. అలాగే యశోదని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని మేము అనుకున్నాం. కానీ ఈ ఊర్మిళ చేసిన పనుల వల్ల యశోద జీవితం, నీ జీవితం ఇలా నాశనం అయిపోయాయి. హరి, ఈ ప్రణవి నిన్ను ప్రేమించలేదు. ఇది ఊర్మిళ ఇచ్చే డబ్బు కాశపడి నిన్ను ప్రేమించినట్టుగా నటిస్తోంది. అర్థం చేసుకో హరి, నీ మనసును అడుగు హరి, నీకు నిజమేంటో తెలుస్తుంది. నీ మనసు ప్రణవిని ప్రేమించానని ఏ రోజైనా ఏ క్షణమైనా చెప్పిందా? నీకొక్కసారి చెప్తే బుద్ధి రాదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మీరు ఆ గొడ్ల కంటే దారుణంగా ఉన్నారు.
చంపేస్తానేమనుకుంటున్నావో? నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు? నా హరిని నాకు దూరం చేయాలని చూస్తే ఎవ్వర్ని బ్రతకనివ్వను. బీ కేర్ఫుల్. ఛీ! డబ్బు కోసం పరాయి మగాడిని ప్రేమించాను అని అతని చుట్టూ తిరిగే నీలాంటి క్యారెక్టర్లెస్ దాని గురించి మాట్లాడడం కూడా అనవసరమే. చూసావా హరి, నీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలంటుందో. నా క్యారెక్టర్ లేదంట, నేను డబ్బు కోసం నటిస్తున్నానంట. చూడండి, మీకెన్నిసార్లు చెప్పాలి? తనని అంటున్నారేంటి? మీకు అసలు క్యారెక్టర్ ఉందా? మీకు అసలు క్యారెక్టర్ ఉందా? మీకు అసలు క్యారెక్టర్ ఉందా? నిజంగా క్యారెక్టర్ ఉన్న మనుషులు అయితే పదే పదే ఇంటికి రారు. ఇంటి నుండి వెళ్ళిపోమన్నా, చీ కొట్టినా, మెడ పట్టుకొని బయటికి గెంటినా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఏంటి అర్థం? ఎవరికి క్యారెక్టర్ లేంది? ఎవరికి క్యారెక్టర్ లేంది? ఎవరికి క్యారెక్టర్ లేంది? ఎవరికి క్యారెక్టర్ లేంది? ఊర్మిళ ఆంటీ, వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించేయండి. హరి, నేను చెప్పేది నిజంరా. మా మాటలు నమ్ము. ఇదిగో, నువ్వు నా కంటి ముందు కనిపించకపోతే నేను బతకలేకపోతున్నాన్రా. మా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. చూడండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు చిరాకు తెప్పించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనైనా కూడా ఇప్పుడు నా జీవితం ఇలా అయినందుకు బాధపడట్లేదు. పాపం పసి పిల్లమ్మ అది. నా పాప తల్లి ప్రేమకి దూరంగా ఎక్కడో పెరుగుతోంది. రేపొద్దున్న నాలాంటి కష్టాలే నా బిడ్డకి ఎక్కడ వస్తాయోనని భయంతో నీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా బిడ్డకి మాత్రం నాలాంటి పరిస్థితి తీసుకురావద్దమ్మా. నా బిడ్డ ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో తెలిసినా నా బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రేమని పంచలేక నేను నరకం అనుభవిస్తున్నానమ్మా. భగవంతుణ్ణి నిందించటం ఆపి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకో. ప్రతి మనిషికి కష్టాల కడలి అనేది ఒకటి ఉంటుంది. నీ బిడ్డని నిన్ను దూరంగా ఉంచి ఆ భగవంతుడు ఆనందిస్తున్నాడని నువ్వనుకుంటున్నావేమో. ఆయన ఏం చేసినా అంతా లోక కళ్యాణం కోసమే. నువ్వు కష్టాలకు వెన్నుచూపేదానివే అయ్యుంటే ఆ అమ్మవారు నీకు అన్ని కష్టాలు పెట్టేదే కాదు. ఆ అమ్మకి తెలుసు నువ్వేం సాధించగలవో. నీతో లోక కళ్యాణం ఎలా జరిపించాలో తెలుసు. ఎదురెళ్ళమ్మా, సమస్యలకి పరిష్కారం వెతుకు. అమ్మవారు నీకు అప్పగించిన పనేంటో తెలుసుకో. నీ కన్న బిడ్డను నీ దగ్గరికి తెచ్చుకో. నువ్వు మనసిచ్చిన వాడిని మనువాడు. అప్పటి వరకు అలుపెరుగని పోరాటం చెయ్యి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నిజమే, నేనెందుకు పారిపోవాలి? పారిపోను. నేనెందుకు ఓడిపోయానని ఒప్పుకోవాలి?
ఒప్పుకోను. పోరాడతాను. నా కోసం కాకపోయినా నా పాప కోసం పోరాడతాను. తనకొక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసమైనా పోరాడతాను. ఊర్మిళ లాంటి రాక్షసి చేతిలో నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు. ఆ రాక్షసి దగ్గర పెరిగితే నా బిడ్డకు కూడా అలాంటి బుద్ధులే వచ్చే అవకాశం ఉంది. అందుకే అమ్మా, ఎలా అయినా సరే సాధిస్తాను. నా బిడ్డని నేను దక్కించుకుంటాను. నా ప్రేమని కూడా గెలిపించుకొని తీరుతాను. సారీ అమ్మా, చూసుకోలేదు.